నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియాలో ఒక చిన్న స్వర్గం ఉంది. క్లౌడ్స్తో కవర్ అయ్యే హిల్స్, వాటర్ ఫాల్స్తో నడిచే రివర్స్, మిస్టీరియస్ కేవ్స్, బ్రెత్ టేకింగ్ ట్రెక్స్, ఇలా ఎన్నో వండర్స్ని కలిపి ఒక మ్యాజికల్ ల్యాండ్లా క్రియేట్ అయింది. వెల్కమ్ టు మేఘాలయ. హాయ్, దిస్ ఈజ్ విశ్వ. వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వ విహారీ. ఈ వీడియో సిరీస్లో మనం నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియాలో ఒక హిడెన్ జెమ్గా ఉన్న మేఘాలయాని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ జర్నీలో మనం ఎక్స్పీరియన్స్ చేసేది ట్రావెల్, నేచర్ అండ్ బ్యూటీ మాత్రమే కాదు, వాళ్ళ కల్చర్ని, ట్రెడిషన్స్ని, పీపుల్ని అండ్ లైఫ్ స్టైల్ని కూడా. ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ మేఘాలయ. ట్రైబ్స్ ఆఫ్ మేఘాలయ. మేఘాలయలో మేజర్గా 3 ట్రైబ్స్ ఉంటారు: కాశీ ట్రైబ్, గారో ట్రైబ్ అండ్ జైంటియా ట్రైబ్. కాశీ ట్రైబ్. ఈ ట్రైబ్ మెట్రిలినియల్ సిస్టమ్ని ఫాలో చేస్తుంది. అంటే ఫ్యామిలీ ప్రాపర్టీ, సర్నేమ్, ఈవెన్ ఇన్హెరిటెన్స్ అన్నీ వాళ్ళ డాటర్ లైన్లో కంటిన్యూ అవుతాయి. మన ఇండియాలో చాలా రేర్గా చూసే సిస్టమ్ ఇది. గారో ట్రైబ్. వాళ్ళు లైఫ్ స్టైల్ని ఫెస్టివల్స్తో సెలబ్రేట్ చేస్తారు. వంగలా ఫెస్టివల్, హార్వెస్ట్ సీజన్లో డ్రమ్స్ బీట్స్ అండ్ గ్రూప్ డ్యాన్సెస్తో హిల్స్ మొత్తం ఎక్కువ వచ్చేలా సెలబ్రేట్ చేస్తారు. జైంటియా ట్రైబ్. వీళ్ళకి రిచువల్స్, సెక్రెట్ ఫారెస్ట్స్ అండ్ ట్రెడిషనల్ బిలీఫ్స్ చాలా ఇంపార్టెంట్. ఒక స్ట్రాంగ్ రాయల్ హిస్టరీ ఉన్న ట్రైబ్ ఇది, ఎందుకంటే వాళ్ళ ఏన్షియంట్ టైమ్స్లో కింగ్స్గా రూల్ చేశారు. ఈ 3 ట్రైబ్స్ కలిసి మేఘాలయకి ఒక యూనిక్ కల్చరల్ ఐడెంటిటీ ఇస్తారు. మేఘాలయలో పీపుల్ కాశీ, గారో అండ్ జైంటియా ట్రైబల్ లాంగ్వేజెస్ మాట్లాడతారు. ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా కామన్గా యూజ్ చేస్తారు. అందుకే టూరిస్ట్కి ఇక్కడ కమ్యూనికేషన్ ఈజీ ఉంటుంది. కాశీ హిల్స్లో కాశీ, గారో హిల్స్లో గారో అండ్ జైంటియా హిల్స్లో జైంటియా లాంగ్వేజెస్ డామినేట్ చేస్తాయి. ఇక్కడ మనుషుల గురించి చెప్పాలంటే స్మైల్స్, సాంగ్స్ అండ్ డ్యాన్సెస్. ఇక్కడ మేజర్గా క్రిస్టియన్ రిలీజియన్ని ఫాలో చేస్తారు, కానీ ట్రెడిషనల్ రిచువల్స్ అండ్ బిలీఫ్స్ స్టిల్ ఇంకా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఆర్ వంగలా, షాత్సుక్ మిన్సిమ్, హార్న్బిల్ అండ్ కాశీ ఫెస్టివల్స్. సెక్రెట్ ఫారెస్ట్స్. ఫారెస్ట్కి ఇక్కడ స్పిరిచువల్ వాల్యూ ఉంటుంది. మఫ్లాంగ్ సెక్రెట్ ఫారెస్ట్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక ట్రీని, ఒక లీఫ్ని కూడా కట్ చేయకూడదు. ప్రతి చెట్టుకి, ప్రతి స్టోన్కి అండ్ ఫారెస్ట్లో ఉన్న ప్రతి దానికి ఒక హిస్టరీ అండ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది మనకి నేచర్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి అని నేర్పించే ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. లివింగ్ రూట్ బ్రిడ్జెస్. మోస్ట్ ఐకానిక్ అట్రాక్షన్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్. సెంచరీస్ నుంచి విలేజర్స్ బనియన్ అండ్ రబ్బర్ ట్రీస్ రూట్స్ని జాగ్రత్తగా ఒక నేచురల్ బ్రిడ్జ్ లాగా తయారు చేశారు. ఇది మ్యాన్ మేడ్ కాదు, అలాగే నేచర్ మేడ్ కూడా కాదు, బట్ హ్యూమన్ ప్లస్ నేచర్ కొలాబరేషన్లో తయారు చేసిన ఒక వండర్. ఇక్కడ విలేజెస్లో చాలా బ్రిడ్జెస్ కనిపిస్తాయి, కానీ డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్ ఇన్ నోంగ్రేట్ విలేజ్ వరల్డ్స్ ఫేమస్. వాటర్ ఫాల్స్ ప్యారడైజ్. మేఘాలయ అంటే వాటర్ ఫాల్స్ ల్యాండ్ అనే వర్డ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ప్రతి వ్యాలీలో, ప్రతి హిల్లో ఒక హిడెన్ వాటర్ ఫాల్ ఉంటుంది. లెట్స్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ వన్స్. నోకలికై వాటర్ ఫాల్స్. ఇండియాస్ హైయెస్ట్ ప్లంజ్ వాటర్ ఫాల్ ఇది. 1115 ఫీట్ నుంచి ఒక సిల్వర్ లైన్ లాగా వాటర్ వ్యాలీలో ప్లంజ్ అవుతుంది. చుట్టూ గ్రీన్ కార్పెట్ హిల్స్, కింద టాటాయిస్ బ్లూ పూల్. చూస్తే ఒక పోస్ట్ కార్డ్ని డైరెక్ట్గా నేచర్ పెయింట్ చేసినట్టు ఉంటుంది. లోకల్ లిజెండ్ నోకలికై ఒక ట్రాజిక్ స్టోరీతో కనెక్ట్ అయ్యి ఈ వాటర్ ఫాల్కి ఒక ఎమోషనల్ డెప్త్ని కూడా ఇస్తుంది. 7 సిస్టర్ ఫాల్స్. 7 స్ట్రీమ్స్ ఒక్కసారి క్యాస్కేడ్ అయ్యే సీన్. ఈవినింగ్ టైంలో సన్సెట్ పడితే వాటర్ ఫాల్స్ గోల్డెన్ అండ్ ఆరెంజ్ షేడ్స్ రిఫ్లెక్ట్ అయ్యి మ్యాజికల్ కర్టెన్ లాగా కనిపిస్తాయి. మాన్సూన్ టైంలో ఇది ఫుల్ ఫోర్స్లో ఉంటుంది. క్రాంగ్సురి వాటర్ ఫాల్స్. క్రిస్టల్ బ్లూ వాటర్ వల్ల ఈ వాటర్ ఫాల్ ఆల్మోస్ట్ సినిమాటిక్ లుక్ ఉంటుంది. చుట్టూ గ్రీనరీ, పూల్లో స్విమ్ చేయడం, ఫోటోగ్రఫీ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. లోకల్ వాళ్ళు ఈ ప్లేస్ని డ్రీమ్ ల్యాండ్ అని పిలుస్తారు. ఎలిఫెంట్ ఫాల్స్. షిల్లాంగ్కి నియర్గా ఉన్న మోస్ట్ విజిటెడ్ వాటర్ ఫాల్స్ ఇది. 3 లేయర్స్లో క్యాస్కేడ్ అయ్యి వెళ్ళే ప్రతి స్టెప్లో డిఫరెంట్ బ్యూటీ కనిపిస్తుంది. ఈజీ యాక్సెస్ ఉండడం వల్ల ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ వాటర్ ఫాల్ ఇన్ మేఘాలయ. వే సౌరాంగ్ ఫాల్స్. ఇది ఒక హిడెన్ జెమ్. ఇది రీచ్ చేయాలి అంటే ట్రెక్కింగ్ మ్యాండేటరీ. 3 టైడ్ ఎమరల్డ్ గ్రీన్ పూల్స్లో వాటర్ ఫ్లో అయ్యే సైట్ ఇది.
ఒక ఫెయిరీ టైల్ వరల్డ్లో ఉన్న ఫీల్ ఇస్తుంది. బ్లూ లగూన్ మేఘాలయలో మోస్ట్ మ్యాజికల్ హిడెన్ స్పాట్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్. డబుల్ డెక్కర్ రోడ్ బ్రిడ్జ్ నుంచి ట్రెక్ చేస్తే ఈ లగూన్కి రీచ్ అవ్వచ్చు. ట్రావెలర్స్కి ఈ స్పాట్ ఒక నేచురల్ స్విమ్మింగ్ పూల్ లాగా కనిపిస్తుంది. మేఘాలయ వాటర్ ఫాల్స్కి హైలైట్ ఏంటి అంటే ప్రతి వాటర్ ఫాల్ ఒక యూనిక్ క్యారెక్టర్తో ఉంటుంది. కొన్ని చిన్న చిన్న ట్రెక్స్తో కనిపిస్తాయి, కొన్ని హిడెన్ జెమ్స్గా ఫారెస్ట్లో కవర్ అయి ఉంటాయి, కొన్ని ఈజీ యాక్సెస్తో ఫ్యామిలీ ఫ్రెండ్లీ స్పాట్స్గా ఉంటాయి. బట్ అన్ని వాటర్ ఫాల్స్ ఒక రా అన్టేమ్డ్ బ్యూటీని చూపిస్తాయి. మేఘాలయ వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే సైట్ సీయింగ్ మాత్రమే కాదు, ఒక ఎమోషనల్, ఒక స్పిరిచువల్ జర్నీ లాగా ఉంటుంది. ఉమ్గాట్ రివర్ ఏషియాస్ క్లీనెస్ట్ రివర్. మేఘాలయలో ఏషియాస్ క్లీనెస్ట్ రివర్ ఉంటుంది, అదే ఉమ్గాట్ రివర్. ఇది డౌకీ దగ్గర ఉంటుంది. ట్రాన్స్పరెంట్ వాటర్ వల్ల అక్కడ బోట్ రైడ్ చేస్తుంటే బోట్ ఎయిర్లో ఫ్లోట్ అయ్యేలాగా కనిపిస్తుంది. ఇది ఒక డ్రీమ్ ఎక్స్పీరియన్స్. అడ్వెంచర్ అండ్ ట్రెక్స్. అడ్వెంచర్ లవర్స్కి మేఘాలయ ఒక హెవెన్. ట్రెక్కింగ్ ట్రైల్స్, క్యాంపింగ్, కేవింగ్, క్లిఫ్ జంపింగ్, రివర్ బోటింగ్ అండ్ స్పెషల్ మెన్షన్ బ్యాంబూ ట్రెక్ ఇన్ మేరింకాంగ్. ఈ ట్రెక్లో విలేజెస్ బిల్డ్ చేసిన బ్యాంబూ ట్రెక్స్ని క్రాస్ చేస్తూ డీప్ వ్యాలీలో వాక్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ స్కేరియస్ట్ ట్రెక్ ఇన్ మేఘాలయ. ఈ విశ్వవిహారీ మేఘాలయ సిరీస్లో మనం కవర్ చేయబోయే ప్లేసెస్ సెక్రెట్ ఫారెస్ట్స్, లివింగ్ రూట్ బీచెస్, వాటర్ ఫాల్స్ అండ్ కేవ్ ఎక్స్ప్లోరేషన్స్, ట్రైబ్స్ అండ్ కల్చరల్ స్టోరీస్, ఏషియాస్ క్లీనెస్ట్ రివర్, హిడెన్ ట్రైల్స్ అండ్ అడ్వెంచర్ స్పాట్స్తో పాటు లోకల్ ఫుడ్ అండ్ ఫెస్టివల్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము. సో గెట్ రెడీ, స్టెప్ బై స్టెప్గా మేఘాలయాని ఎక్స్ప్లోర్ చేద్దాం. స్టే ట్యూన్ టు విశ్వవిహారీ. This is just the beginning of the journey into the abode of clouds.